గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 90వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 91వ సర్గ చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఇంద్రజిత్తు రథాన్ని కూల్చాడు, అశ్వాలని కూల్చాడు లక్ష్మణుడు. అప్పుడు మరి మహోగ్రుడైపోయాడు ఇంద్రజిత్తు. కలియబడి పోరాటం చేశాడు లక్ష్మణుడితోటి. అలానే ఆ వానర రాక్షసులు కూడా, వాళ్ళ సైన్యాలు కూడా ఒకరినొకరు చంపివేసుకుంటూ మొదలుపెట్టారు. అప్పుడు ఇంద్రజిత్తు తన యోధులను చూచి, రాక్షస వీరులారా, ఇప్పుడు దిక్కులన్నీ కూడాను చీకట్లు కమ్ముకొని ఉన్నాయి. ఈ యుద్ధభూమిలో ఇప్పుడు తనవారెవరో పరాయ వారెవరో ఎవరికీ తెలియటం లేదు. ఇప్పుడు మీరందరూ కూడా వానర యోధుల్ని మభ్యపెట్టాలి. అందుకు మీరు అందరూ ధైర్యంతో పోరాటం సాగించాలి. భయంకరంగా పోరాటం సాగిస్తూ ఉంటే నేను లంకాపట్నానికి పోయి ఇంకో రథం మీద తిరిగి వచ్చి యుద్ధం చేస్తాను. నేను లంకాపట్నానికి వెళుతున్న విషయం ఎవరికి, రాక్షసులకు, వానరులకు తెలియకుండా మీరు పోరాటం సాగించాలి. ఏమాత్రం వాళ్ళకి తెలిసిన దురాత్ములు నాకు అడ్డం తగులుతారు. అందువల్ల మీరు ఎలా పోరాటం సాగిస్తే నాకు అడ్డం పడకుండా ఉంటారో వానరులు, ఆ విధంగా పోరాటం చేయండి ఇలా అని చెప్పి రథం కోసం లంకాపట్నానికి పోయాడు. అక్కడ మరి మళ్ళీ కొత్త రథం తీసుకున్నాడు, దాన్ని ఎక్కాడు. లక్ష్మణ విభీషణుల మీదకి పోయాడు. ఎంత తొందరగా వెళ్ళాడంటే ఏమాత్రం తెలియకుండా వెళ్ళివాడు వచ్చాడు అన్నమాట. ఆశ్చర్యపోయారు విభీషణుడు, తర్వాత లక్ష్మణుడు కూడా. అంటే అతడి యొక్క పాటవానికి, అతడి యొక్క లాఘవానికి. తర్వాత ఇంద్రజిత్తు బాణవర్షం కురిపిస్తుంటే వందల కొద్ది, వేల కొద్ది వానర యోధులు పడిపోయారు. అతను తన ధనస్సును గుండ్రంగా వంచి రెప్పపాట్లో బాణాలు వదిలి ఎంతోమంది వానర వీరులను వధించేశాడు. ఆ బాణపాతానికి ఓర్చుకోలేక భీమ పరాక్రములైన వానరులు బ్రహ్మ దగ్గరికి పోయి, కష్టకాలంలో దేవతలు ఎలా మొరపెట్టుకుంటారో అలా లక్ష్మణుడి దగ్గరికి పోయి శరణం చొచ్చారు. అప్పుడు లక్ష్మణుడు కోపంతో మండిపోతూ ఒకే ఒక బాణం వదిలి ఇంద్రజిత్తు కార్ముకాన్ని నరికివేశాడు. అప్పుడు ఇంద్రజిత్తు మరొక ధనస్సు తీసుకొని ఎక్కుపెడుతూ ఉంటే, అంటే కార్ముకం అంటే ధనస్సు అన్నమాట, ఎక్కుపెడుతూ ఉంటే లక్ష్మణుడు చూసి ఆ వెంటిని కూడా 3 బాణాలు వదిలి వెరగొట్టాడు. అంతటితో వదిలిపెట్టకుండా ఇంద్రజిత్తు వక్షస్థలాన్ని గురి చూసి విషసర్పాల వంటి 5 బాణాలను వదిలాడు. 5 బాణాలు కూడాను ధనస్సును పోగొట్టుకున్న ఇంద్రజిత్తు కాయాన్ని భేదించుకుని పోయి ఎర్రటి పాముల్లాగా నేల మీద పడ్డాయి. ఇంద్రజిత్తు తొడుక్కుని ఉన్న కవచం కూడా తెగిపోయింది. నోట నెత్తురు కక్కాడు. కానీ వెంటనే గట్టి అల్లత్రాడుతో బలవత్తరమైన గొప్ప ధనస్సును తీసుకొని మరి అమిత వేగంతో లక్ష్మణుడి మీద బాణవర్షం కురిపించాడు. అందుకు లక్ష్మణుడు కలవరపడకుండా తన బాణాలతో ఆ బాణవర్షాన్ని నివారించాడు. అప్పుడు ఆ మహాపరాక్రమవంతులైన లక్ష్మణుడు ఏమాత్రం సంభ్రమం పడకుండా ఇంద్రజిత్తు మీద బాణాలు వదులుతూ తన పరాక్రమాన్ని అద్భుతంగా చూపించాడు. అప్పుడు లక్ష్మణుడు క్రుద్ధుడైపోయి ఒక్కొక్క రాక్షసుని 3 బాణాలతో పడగొట్టి తన బాణ ప్రయోగ రాఘవాన్ని ప్రదర్శిస్తూ ఇంద్రజిత్తు మీద అనేక బాణాలు వదిలాడు. ఆ శత్రుహంతకుడైన ఇంద్రజిత్తు శత్రువు చేతిలో అట్లా దెబ్బతింటూ వెంటనే ధనస్సు తీసుకుని లక్ష్మణుడి మీద ఎన్నో బాణాలు వదిలాడు. ఇలా మహాపోరాటం సాగుతున్నది. ఆ తర్వాత లక్ష్మణుడు మళ్ళీ ఒకసారి ఇంద్రజిత్తు రథసారథి మీద అమ్ములేసి రథసారథిని పడగొట్టాడు. వాడు చచ్చి నేలకూలాడు. సారథి పడిపోయినప్పటికీ ఆ రథాన్ని కట్టిన గుర్రాలు కలవరిపోకుండా రథాన్ని మండలాకారంగా తిప్పుతూ
ఇంద్రజిత్తు శత్రు బాణాలని ఇంద్రజిత్తును కాపాడుతున్నదట. ఏవి? గుర్రాలు చక్రంలాగా తిప్పి. లక్ష్మణుడు ఆశ్చర్యపోయాట. ఉత్తరక్షణాన కోపపరవశుడై ఆ రంగంలో అందరూ హడిలిపోయేటట్టుగా గుర్రాలకు గురి చూసి బాణాలు వదిలాడు లక్ష్మణుడు. ఇంద్రజిత్తు అది సహించలేక తక్షణమే లక్ష్మణుడి మీదకి 10 బాణాలు వదిలాడు. విషసర్పాలు వంటి ఆ వజ్రతుల్య బాణాలు లక్ష్మణుడి యొక్క కాంచన కవచానికి తాకి కింద పడిపోయాయి. లక్ష్మణుడు తొడుక్కొని ఉన్న ఆ కాంచన కవచం అభేద్యం అని అప్పుడు ఇంద్రజిత్తు తెలుసుకున్నాడు. వెంటనే లక్ష్మణుడి లలాటాన్ని గురి చూసి మంచి బంగారు పింజలతో ఉన్న 3 బాణాలు వదిలాడు. ఆ 3 బాణాలు నొసటను గుచ్చుకునేప్పుడు లక్ష్మణుడు ఆ యుద్ధభూమిలో 3 శిఖరాల పర్వతంలాగా శోభించాడు. ఇంద్రజిత్తు వదిన బాణాలు గుచ్చుకొని బాధపడుతూ ఉన్నప్పటికీ లక్ష్మణుడు తన వింటి అల్లె త్రాటిని ఆకర్ణంతో లాగి కుండలాలతో దగదలాడుతూ ఉన్న ఇంద్రజిత్తు మీద 5 బాణాలు వదిలాడు. అప్పుడు ఆ సూర్యుడు ఆ భయంకర పరాక్రములు ఆ ఇద్దరు కూడాను లక్ష్మణ ఇంద్రజిత్తులు వివిధ బాణాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఉభయుల దేహాలు కూడా నెత్తులతో నిండిపోయాయి. మోదుగు చెట్లాగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడాను. ఒకరినొకరు ఎదిరించుకొని సమస్త అవయవాల్లోనూ భయంకరమైన బాణాలు వదులుకున్నారు. అప్పుడు ఇంద్రజిత్తు కోపంతో చెలరేగి యుద్ధభూమిలో ఉన్న విభీషణుడి ముఖాన 3 ఇనుప బాణాలు వదిలాడు. అంతటితో తృప్తి చెందకుండా వానర యూధపత్తులు ఒక్కొక్కరి మీద కూడా ఒక్కొక్క బాణం వదిలి నొప్పించాడు. మహాపరాక్రమవంతుడికి విభీషణుడికి మహాచెడ్డ కోపం వచ్చింది. తన గద తీసుకుని ఆ దురాత్ముడి రథానికి కట్టిన గుర్రాలను కొట్టాడు. ఆ గద దెబ్బలకు ఆ గుర్రాలు చచ్చిపోయినాయి. గుర్రాలు పడిపోగానే ఆ మహాపరాక్రమవంతుడు ఇంద్రజిత్తు రథం దిగాడు. రథశక్తిని తీసుకుని పినతండ్రి మీదకు విసిరివేశాడు. విభీషణుడి మీద పడబోతున్న ఆ రథశక్తిని లక్ష్మణుడు చూచాడు. తక్షణమే దాన్ని గురిచూసి తీక్షణ బాణాలు వదిలి మరి దాన్ని ముక్కలు చేశాడు. విభీషణుడికి అప్పుడు ఆ తర్వాత కోపం వచ్చింది. గట్టి ధనస్సు తీసుకున్నాడు. ఇంద్రజిత్తు వక్షస్థలాన్ని గురి చూసి వజ్రం వంటి 5 బాణాలు వదిలాడు. బంగారు పింజలతో నా బాణాలు గురి తప్పకుండా సూటిగా పోయి ఇంద్రజిత్తు యొక్క కాయాన్ని భేదించి నెత్తురుతో తడిసి ఎర్రటి పాముల్లాగా బయటికి వచ్చాయి. ఆ ఇంద్రజిత్తుకు అప్పుడు మహాకోపం వచ్చింది. తన పినతండ్రిని కొట్టి చంపేయాలి అనుకున్నాడు. యముడు తనకిచ్చిన బాణాన్ని తీసుకుని ఇంటికి ఎక్కించాడు. ఆ మహాబాణాన్ని ఇంద్రజిత్తు ఎక్కుపెట్టడం లక్ష్మణుడు చూచాడు. అప్పుడు ఆ మహాతేజవంతుడైన లక్ష్మణుడు దేవేంద్రుడితో కూడా సురాసురులు ఎవరూ తట్టుకోలేని బాణాన్ని తీసుకున్నాడు. ఆ బాణాన్ని జయించిన వారు కానీ ఎదిరించిన వారు కానీ అది వరకు ఎవ్వరు లేరు. మహాధైర్యవంతుడు కుబేరుడు స్వయంగా బాణాన్ని లక్ష్మణుడికి ఇచ్చాడు. ఆ బాణాన్ని తన ధనుసులో సంధించాడు. అంతటా అటు ఇంద్రజిత్తు యముడిచ్చిన బాణాన్ని, ఇటు లక్ష్మణుడు ఏమో కుబేరుడిచ్చిన బాణాన్ని తమ ధనుస్సులో సంధించారు. ఇనుప కుదీలు వంటి తమ బాహువులతో తమ చెవుల వరకు అల్లెతాళ్లు లాగారు. ఆ అల్లెతాళ్లు మోగాయి. ఆ మ్రోతలు క్రౌంచ పక్షుల కేకల్లాగా వినిపించాయి. అప్పుడు ఆ బాణాలు 2 కూడా మంటలు మండుతూ ఉన్నట్లు కనిపించాయి. ఆ ఉభయ ధనుస్సుల్లోంచి వెలువడిన 2 బాణాలు వాటి యొక్క దగదగల వల్ల ఆకాశం అంతా కూడాను మరి తేజవంతంగా తయారైంది. ఆ 2 బాణాలు ఒకదాని ముఖం ఒకదానికి తాకింది. ఘోరాకారంలో ఉన్న ఆ బాణాలు 2 కూడా ఒకదాన్ని ఒకటి ఉరుసుకున్నాయి. పొగలు రాచుకుంటూ పెద్ద మంటలు రగులుకుంటూ నిప్పుల రవ్వలు రేగాయి. అంతరిక్షంలో ఆ 2 బాణాలు కూడా విచిత్రంగా తిరుగుతూ పోరాడి నేల మీద పడిపోయాయి 2 కూడా. అలా ఉభయులు కూడా తమ బాణాలు దెబ్బతినడం చూశారు, సిగ్గుపడ్డారు. ఆ తర్వాత ఉభయులకి కోపం పుట్టుకొని వచ్చింది. లక్ష్మణుడు ఏమో వారుణాస్త్రం తీశాడు. మరి ఇంద్రజిత్తు అది చూచాడు. రుద్రదేవతాకమైన అస్త్రాన్ని వదిలి వారుణాస్త్రాన్ని పరమాద్భుతంగా పడగొట్టాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఈ లోకాన్ని అంతా సంహారం చేసి వేయడానికో ఏమో అన్నట్లుగా దేదీప్యం ఆయన ఆగ్నేయాస్త్రాన్ని తన వెంట సంధించాడు. అది చూసి లక్ష్మణుడు చటుకున సౌరాస్త్రాన్ని వదిలి ఆ ఆగ్నేయాస్త్రాన్ని అడ్డగించాడు. తన ఆగ్నేయాస్త్రాన్ని అడ్డగించడం చూసి ఇంద్రజిత్తు కోప పరుషుడైపోయి శత్రువులందరినీ కూడా ఒక్కసారిగా నాశనం చేయాలని అసురాస్త్రాన్ని సంధించాడు, వదిలాడు. దాని ప్రభావం వల్ల ఇంద్రజిత్తు ధనస్సులోంచి మరి ఏమొచ్చినాయి? ఆ అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే ఒక పదార్థం, అస్త్రం అంటే మంత్రంతో వదిలిన బాణం అనమాట. దానిలోంచి దగదగలాడుతూ అనేక బాణాలు, ముద్గరాలు, శూలాలు, గదలు, ఖడ్గలు, గండ్రగొడ్డళ్ళు పుట్టాయి. ఆ అసురాస్త్రాన్ని అది వరకు సర్వభౌత కోటి అడ్డగించలేకపోయింది. అది సమస్త శత్రువులను నాశనం చేసి వేస్తుంది. అది లక్ష్మణుడు చూశాడు. మహేశ్వరాస్త్రాన్ని వదిలి అన్ని ఆయుధాలతో వెలువడిన ఆ అసురాస్త్రాన్ని పడగొట్టాడు. అప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు దొమ్మిగా పోరాటం సాగించాడు. ఆ పోరాటం అసదృశ్యంగాను అద్భుతంగాను సాగింది. ఆకాశంలో ఉన్న భూతాలన్నీ కూడా అప్పుడు లక్ష్మణుల చుట్టూ మూగినాయి. అలా ఆ వీరులు పోరాడుతూ ఉంటే మహాభైరవస్వనాలతో అటు వానరయోధులు ఇటు రాక్షస యోధులు భయంకరమైన యుద్ధం చేశారు. అప్పుడు సమస్త భూతకోటి అక్కడ ఆకాశంలో సమావేశమైంది. దేవేంద్రుడు వెంట దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, గరుడులు, రుగరులు, పరమరుషులు వచ్చి ఆకాశంలో నిల్చొని ఆ యుద్ధంలో లక్ష్మణుడిని కాపాడారు. అప్పుడు లక్ష్మణుడు తాకితే తగులపడిపోయే బాణాన్ని వెంట సంధించాడు. తగిలితే
తగలబడిపోయే బాణాన్ని. బంగారంతో చేసిన ఆ బాణం చక్కని రెక్కలతో గుండ్రంగా ఎంతో అందమైంది. అది తగిలితే చచ్చిపోక తప్పదు. దాన్ని అదివరకు ఎవరు కూడా ఎదిరించారు, ఎవరు ఓర్చుకునేరు. అది మహాభయంకరమైంది. ఆ బాణాన్ని అదివరకు దేవసమూహాలు అన్నీ కూడా పూజించాయి. మహా తేజవంతులు దేవతల ప్రభువు పచ్చని గుర్రాల మీద పోయే దేవేంద్రుడు ఆ బాణాన్ని దేవదానవుల యుద్ధంలో దానవుల మీద ఎదిరాడు. ఆ బాణంతో దానవులను జయించాడు. ఆ బాణం అది వరకు అపజయం అనేది ఎరగదు. ఆ బాణాన్ని అప్పుడు లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో అభిమంత్రించాడు. దుర్దర్శమైన తన శరాసనాన్ని వంచాడు. ఆ మానవోత్తముడు లక్ష్మణుడు సమస్త లోకాలని సంహారం చేసి వేసే ప్రళయకాల యముడిలాగా ఆ బాణాన్ని తన చెవి వరకు లాగాడు. ఓ బాణమా, దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు ఎదిరింపని అలవి కాని పరాక్రమవంతుడు అయినట్లయితే నువ్వు ఇంద్రజిత్తును వధించు అని చెప్పాడు. అప్పుడు ఆ లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో మంచిన ఆ బాణాన్ని వదిలాడు. అది గురి తప్పకుండా సూటిగా పోయింది. ఇంద్రజిత్తు యొక్క శిరస్సుని ఆ బాణం ఖండించేసింది. అప్పుడు అతని కాయాన్ని నేల మీద పడగొట్టింది. ఆకాశంలో దేవతలు మహర్షులు గంధర్వులు అందరూ కూడాను సంతోష ధ్వనులు చేశారు. మరి వానర యోధులు కూడా ఘోరంగా రాక్షసోధులను చంపేయటం మొదలుపెట్టారు. కొందరు పారిపోయి దాక్కున్నారు. నేల మీద పడ్డ ఇంద్రజిత్తు మొండెం అప్పుడు కొంచెం సేపు కొట్టుకులాడి కిరణాలు మాసిపోయిన సూర్యుడిలాగా ఆరిపోయిన అగ్రహోత్రంలాగా కనిపించింది. ఆ ఇంద్రజిత్తు చావుతో లోకంలో పీడలన్నీ కూడా వదిలిపోయి ఈ ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా కనిపించింది. సమస్త దేవతలు దేవేంద్రుడు సంతోషించారు. సంతోషాస్యంతో దేవతలు ఆకాశంలో ఊహించింది. దుందుభుల యొక్క చప్పుళ్ళు గంధర్వులు అప్సరసులు ఆడిన మనోహర ధ్వనులు వినిపించాయి. అప్పుడు దేవతలు పూలవాన కురిపించారు. దేవతలందరూ కూడా లక్ష్మణుని ప్రశంసించారు. దశ దిశలు కూడా నిర్మలంగా కనిపించాయి. అలా సర్వలోకాలను భయపెట్టిన ఇంద్రజిత్తు చచ్చిపోగానే లక్ష్మణుని చూచి దేవతలు గంధర్వులు దానవులు అందరూ కూడాను ఇక మహర్షులకు భయం వదిలిపోయింది అని చెప్పి మెచ్చుకొని వెళ్ళిపోయారు. లక్ష్మణుని అభినందించారు. మరి వానరులందరూ కూడా ఎగిరి గంతులు వేశారు. లక్ష్మణుడు చుట్టూ మూగారు. మరి చెట్లను పీకివేశారు. తమ వాలాలతో శిలలను పగలగొట్టారు. సంతోషం అన్నమాట. లక్ష్మణుడు జయించాడు జయించాడు అని ఆకాశం పగిలిపోయేటట్టుగా కేకలు వేశారు. మరి ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులాడుకున్నారు ఆ వానర యోధులు. లక్ష్మణుని ప్రశంసించారు. ఎవరికీ అలవి కాని ఆ ఇంద్రజిత్తుతో పోరాడి జయించిన లక్ష్మణుని చూచి దేవలోకంలో ఉన్న దేవతలందరూ కూడా పరమానందపడిపోయారు. ఇది 91వ సర్గ. రేపు మనం 92వ సర్గను చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.